హలో మ్యామ్, మీరు పెట్టిన రిపోర్ట్‌లో ఈ ప్రాబ్లమ్ ఏంటంటే క్లియర్‌గా చెప్తాను వినండి. రెట్రోలైస్థెసిస్ అంటే ఏంటంటే, ఒక బోన్ కింద ఉన్న బోన్ మీద కొంచెం వెనక్కి తిరిగి ఉండటాన్ని రెట్రోలైస్థెసిస్ అని అంటారు. అంటే స్లిప్పింగ్ బ్యాక్వర్డ్. గ్రేడ్ 1 రెట్రోలైస్థెసిస్ ఆఫ్ L2 ఓవర్ L3 అండ్ L3 ఓవర్ L4 అంటే ఏంటంటే, స్పైన్ అంటే బ్యాక్ బోన్ ఉంటుంది కదా! ఆ బ్యాక్ బోన్‌లో L1, L2, L3 అని వెర్టెబ్రా బోన్స్ ఉంటాయన్నమాట. గ్రేడ్ 1 అంటే చాలా తక్కువ డిగ్రీలో స్లిప్ అయిందని అర్థం. ఇంకా L2 బోన్ L3 బోన్ మీద కొంచెం వెనక్కి స్లిప్ అయిందని అర్థం. అలాగే L3 బోన్ L4 బోన్ మీద కూడా కొంచెం వెనక్కి స్లిప్ అయిందని అర్థం. ఇలా ఎందుకు వస్తుంది అంటే, మజిల్స్ చాలా బలహీనంగా ఉండడం వలన, అలాగే డిస్క్ డీజెనరేట్ అవ్వడం వలన, అలాగే ఏజ్ ఆర్ స్ట్రెయిన్ వలన, అలాగే అధికంగా బరువులు మోయడం వలన, అలాగే కూర్చునే విధానం అస్సలు సరిగ్గా లేకపోవడం వలన. ఇంకా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే, బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే లెగ్కి మైల్డ్ పెయిన్ అనేది స్ప్రెడ్ అవుతుంది, అంటే బ్యాక్ నుంచి. అలాగే బెండ్ అయినప్పుడు కూడా చాలా పెయిన్ వస్తుంది. ఇంకా సెకండ్ స్టెయిర్ హైపర్ ఇంటెన్సిటీ ఇన్ఫీరియర్ ఎండ్ ప్లేట్ ఆఫ్ L5 లెఫ్ట్ సైడ్ స్పాండిలైటిస్ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటంటే, ఎంఆర్ఐలో స్టెయిర్ అంటే స్వెల్లింగ్ అండ్ ఇన్ఫ్లమేషన్ కనిపెట్టడానికి యూజ్ చేస్తారనమాట ఈ టెస్ట్ని. అలాగే హైపర్ ఇంటెన్సిటీ అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్, సూదు లేదా స్వెల్లింగ్ ఉంది అని అర్థం. అలాగే L5 బోన్ కింద పార్ట్లో లెఫ్ట్ సైడ్ ఇన్ఫ్లమేషన్ కనిపిస్తుందని అర్థం. అలాగే రిపోర్ట్స్లో స్పాండిలైటిస్ అంటే ఇన్ఫ్లమేటరీ అని మెన్షన్ చేశారు అంటే బోన్ అండ్ డిస్క్ డీజెనరేట్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ అయ్యింది అని అర్థం. ఇది ఎందుకు వస్తుంది అంటే ఓవర్ స్ట్రెయిన్ వల్ల, అలాగే ఎక్కువసేపు గంటల తరబడి కూర్చుని ఉండడం వలన, అలాగే ఓల్డ్ డిస్క్ చేంజెస్ వలన, ఇంకా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి రేరుగా వస్తూ ఉంటాయి. అలాగే డెఫిషియన్సీ అంటే విటమిన్ డి లోపం వలన, అలాగే వెయిట్ ఎక్కువ అయ్యడం వలన అంటే ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్నా కూడా ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇంకా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే, L5 ఏరియాలో బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ లెగ్లో కూడా మైల్డ్ పెయిన్ అనేది వస్తుంది. ఇంకా మార్నింగ్ లేవగానే స్టిఫ్గా ఉంటుంది, ఈ కాళ్ళు ఇవి కూడా చాలా స్టిఫ్గా ఉంటాయి. ఇంకా మీ కండిషన్ టోటల్గా చెప్పాలంటే మేడం గారు, బ్యాక్ బోన్లో L2, L3, L4 బోన్స్ ఒక్కొక్కటి చాలా తక్కువ డిగ్రీస్లో వెనక్కి స్లిప్ అయ్యి ఉన్నాయని అర్థం. దీనినే రెట్రోలైస్థెసిస్ అని అంటారు, గ్రేడ్ 1 అన్నమాట. ఇంకా L5 బోన్ కింద పార్ట్లో ఇన్ఫ్లమేషన్ కనిపిస్తుంది అంటే స్పాండిలైటిస్ అనమాట అర్థం. ఇది జనరల్లీ ఎర్లీ స్టేజ్లో స్పైనల్ స్ట్రెయిన్ ప్రాబ్లం అన్నమాట. అలాగే డేంజరస్గా అయితే లేదు, కానీ ట్రీట్మెంట్ లేట్ అయితే మాత్రం ఇది కొంచెం రిస్క్ అనే చెప్పొచ్చు. అలాగే మీరు హోమ్లో తీసుకోవాల్సిన సింపుల్ టిప్స్ ఏంటంటే, హోమ్ కేర్స్ ఏంటంటే, హాట్ వాటర్ బ్యాగ్ తీసుకుని 10 మినిట్స్ మీరు కాంప్రెస్ చేయండి. అలాగే సాఫ్ట్ స్ట్రెచ్చింగ్ డైలీ చేయండి. ఇంకా స్ట్రైటింగ్ పోస్చర్ చూసుకోండి, అంటే మీరు స్ట్రైట్గా కూర్చునే విధానం. అంటే ఇదివరకు మీరు బ్యాడ్గా పోస్చర్ ఉంది కాబట్టి మీకు పెయిన్ అనేది ఎక్కువ వచ్చింది, కాబట్టి స్ట్రైట్గా కూర్చోవడం అనేది మంచిది ఇప్పుడు. అలాగే లాంగ్ టైం సిట్టింగ్ని అవాయిడ్ చేయండి, అంటే చాలా ఎక్కువసేపు గంటల తర్వాత కూర్చోవడం అనేది అవాయిడ్ చేయండి. అలాగే లైట్ వాకింగ్ చేయండి. ఇంకా విటమిన్ డి అండ్ కాల్షియం ఉన్న ఫుడ్స్ తినండి. అలాగే మీరు అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే, ఎక్కువగా బరువులు అనేవి ఎత్తకండి. అలాగే ఎక్కువగా అస్తమానం అటు ఇటు వంగడం, ఎట్లా పడితే అట్లా, అటువంటివి కూడా మీరు అవాయిడ్ చేయండి. అలాగే సడన్గా ఒక్కొక్కసారి లేవడం, కూర్చోవడం, స్టిఫ్ అవడం, ఇట్లాంటివి ట్విస్టింగ్లు కూడా మీరు కొంచెం అవాయిడ్ చేయండి. అలాగే బెడ్ రెస్ట్ కూడా మీరు చాలా ఎక్కువ తీసుకోండి. అలాగే డాక్టర్స్ యూజువల్లీ ఏం సజెస్ట్ చేస్తారంటే, పెయిన్ మెడిసిన్స్, అది కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదనే ఇచ్చినప్పుడు మాత్రం మీరు మెడిసిన్ తీసుకోండి. అలాగే మజిల్స్ రిలాక్సెంట్స్, అలాగే ఫిజియోథెరపీ, ఇంకా విటమిన్ డి టెస్ట్లు, సప్లిమెంట్స్, ఇవి డాక్టర్స్ సజెషన్ చేస్తారు. మీరు స్వయంగా అయితే తీసుకోకండి.